ఒక ఊరిలో రామయ్య అనే రైతు ఉండేవాడు. అతను తన పొలాన్ని తన కన్న బిడ్డలా చూసుకుంటూ ఉండేవాడు. తన పొలానికి ఏ చిన్న పురుగు పట్టనిచ్చేవాడు కాదు. రామయ్యలాగే రామయ్య మనసు కూడా చాలా నిర్మలమైనది. ఈసారి పంట చాలా బాగా పండింది. ఇలా తాజాగా ఉన్నప్పుడే కాయగూరలన్నీ అమ్మేయాలి. పంట చాలా బాగా పండింది కాబట్టి కూసంత తక్కువ ధరకే కాయగూరలన్నీ అమ్మేస్తాను. రామయ్య పొలం అంత బాగా పండడానికి కారణం అక్కడ ఉన్న వనదేవతలు. సఖీ, నువ్వెందుకు ఆ రామయ్యకి అంత సహాయం చేస్తావు? అతని పంటకి ఒక చిన్న పురుగు కూడా పట్టనివ్వవు. రామయ్య చాలా మంచివాడు. తన ఆలోచనలు ఇతరులకు మేలు చేసేలా ఉంటాయి. ఎంత పంట పండినా లాభాలకు పంటను అమ్మాలని చూడడు. ఇలాంటి రామయ్యకు నా సహాయం ఎప్పుడూ ఉంటుంది. నువ్వు ఆ రామయ్య విషయంలో చాలా మోసపోతున్నావు. డబ్బంటే ఎవరికి చేదు? ఇప్పుడు ఇలానే అంటారు. అమ్మే సమయానికి లాభం కోసం చూస్తారు. సరే సఖీ, రామయ్య అందరిలాంటి వాడు కాదని నేనిప్పుడే నిరూపిస్తాను పద. వనదేవత ఒక ముసలావిడ రూపంలో రామయ్య దగ్గరకు వెళుతుంది. బాబు, నేను ఇక్కడే పూలు అమ్ముతూ ఉంటాను. ఈరోజు నా పూలు అస్సలు అమ్ముడుపోలేదు. నాకింట్లో నా మనవడు ఉన్నాడు. వాడు ఆకలికి అస్సలు ఆగలేడు. నాకు కొన్ని కాయగూరలు ఇస్తావా నాయనా? నీకు డబ్బులు తర్వాత ఇస్తాను. ఇదిగో బామ్మగారు, వీటిని తీసుకెళ్ళండి. వీటికి నాకు డబ్బు అవసరం లేదు. మీరు మీ మనవడు కడుపు నిండా భోజనం చేయండి. చాలా సంతోషం బాబు. నువ్వు నీ కుటుంబం ఎప్పుడూ చల్లగా ఉండాలి నాయనా. ఉంటాను మరి. ఇప్పటికైనా నమ్ముతావా సఖీ, నేను చెప్పిన మాటల్లో అబద్ధం లేదని? అవును సఖీ, ఈ కాలంలో కూడా రామయ్య లాంటి వాళ్ళు ఉండడం చాలా అరుదు. రామయ్యకి ఏ కష్టం లేకుండా మనమే చూసుకుందాం. వదినా, నేను రామయ్య అన్నయ్యని మార్కెట్లో చూశాను. గంప నిండా కూరగాయలు ఒక ముసలావిడకిచ్చి డబ్బులు వద్దంటున్నాడు. ఇలా అయితే మీ వ్యాపారం ఏం కావాలి? నువ్వైనా ఒకసారి రామయ్య అన్నయ్యకి చెప్పు ఇలా చేయొద్దని. నేను ఎన్నోసార్లు చెప్పి చూశాను వదినా, అలా చేయకండి, మన వ్యాపారంలో నష్టపోతామని. అసలు నా మాట వినిపించుకోవడం లేదు. సరే వదినా, నేను వెళ్ళి మాట్లాడతాను. ఏవయ్యా, నీకు అసలు బుద్ధుందా? ఈరోజు మార్కెట్లో ఎవరో ముసలావిడికి కాయగూరలన్నీ డబ్బులు లేకుండా ఇచ్చావట. ఇలా అయితే మన వ్యాపారం ఏం కావాలి? ఆ పెద్దావిడ మన మార్కెట్లో పూలు అమ్ముతూ ఉంటుందే. పాపం ఈరోజు వ్యాపారం ఏమీ జరగలేదు. అందుకే కొన్ని కాయగూరలు ఇచ్చాను. బాగుందయ్యా నీ బడాయి. ఇలా అందరి కోసం ఆలోచిస్తూ పోతే, పంట మొత్తం ఇచ్చుకుంటూ పోతే రేపు మనకంటూ ఏమీ మిగలదు. గుర్తుపెట్టుకో, ఇకనైనా మారు. ఒకసారి రామయ్య కొడుకుకి చాలా జ్వరం వస్తుంది. అయ్యో, పిల్లాడికి చాలా జ్వరంగా ఉంది. ఈయన వచ్చిన వెంటనే పిల్లాడిని హాస్పిటల్కి తీసుకొని వెళ్ళాలి. ఏమండి, పిల్లాడికి చాలా జ్వరంగా ఉంది, పదండి హాస్పిటల్కి తీసుకొని వెళదాం. అయ్యో లక్ష్మి, ఈరోజు వ్యాపారం అంతగా జరగలేదు. హాస్పిటల్కి తీసుకువెళ్ళేంత డబ్బు నా దగ్గర లేదు. ఎందుకుంటుందయ్యా? ఎప్పుడూ దాన ధర్మాలు చేసుకుంటూ పోతే డబ్బు ఎక్కడి నుంచి వస్తుంది? నాకు తెలియదయ్యా. నువ్వు ఎక్కడి నుండి తెస్తావో. డబ్బుతో వస్తే ఇంటికి రా, లేకపోతే ఇంటికి రాకు. రామయ్య చాలా బాధగా నడుచుకుంటూ తన పొలాలకి వెళ్తాడు. జరిగినదంతా దూరం నుండి చూస్తున్న వనదేవత రామయ్య దగ్గరకు ఒక పాప రూపంలో వస్తుంది. అయ్యా, నా పేరు రాధ. ఇక్కడికి దగ్గరలోనే మా ఇల్లు. మా అమ్మకి మొక్కల్ని పెంచడం అస్సలు ఇష్టం లేదు. ఇది నాకు చాలా ఇష్టమైన మొక్క. దీన్ని కొంచెం పెంచగలరా? నువ్వేమీ బాధపడకు తల్లి. ఈ మొక్కని నేను చాలా జాగ్రత్తగా చూసుకుంటాను. రామయ్య ఆ మొక్కని తీసుకెళ్ళి తన ఇంటి వెనుక ఉన్న స్థలంలో ఉంచుతాడు. రామయ్య మరుసటి రోజు వచ్చి చూసేసరికి ఆ మొక్క మొత్తం డబ్బుతో నిండిపోయి ఉంటుంది. ఏమిటి మాయ, మొక్క మొత్తం డబ్బుతో నిండిపోయింది. అయితే నిన్న వచ్చిన అమ్మాయి నా కష్టం తీర్చడానికి వచ్చిన దేవతే అయి ఉంటుంది. తల్లి, నీవెవరో నాకు తెలియదు. నాకు డబ్బు సహాయం చేసి నా కష్టం నుండి నన్ను బయటపడేశావు. నీకు ఎల్లప్పుడూ నేను రుణపడి ఉంటాను. రామయ్య ఆ డబ్బు మొత్తం తీసుకోగానే చూస్తుండగానే ఆ మొక్క మాయమైపోతుంది.
రామయ్య ఆ డబ్బుతో తన కష్టాలన్నిటినీ పోగొట్టుకుంటాడు. చూసావా లక్ష్మి, నాకు కష్టం వచ్చింది అనేసరికి ఆ దేవుడే నా వెనుక నిలబడ్డాడు. మనకితరులకు సాయం చేయడం వలన మనకి మంచే జరుగుతుంది తప్ప చెడు జరగదు. నన్ను క్షమించండి, నేను ఇక ఎప్పుడూ మీకు అడ్డు చెప్పను. మీరు చేసే పనిలో మీకు తోడుగా ఉంటాను. ఆ రోజు నుండి రామయ్య లక్ష్మి ఉన్నదానిలో ఇతరులకు సహాయం చేస్తూ ఎంతో సంతోషంగా జీవించసాగారు.